భరత్ గారు ముఖ్యంగా ఏంటంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గారికేమో మరణశిక్ష విధిస్తున్నట్టు కూడా అంతర్జాతీయ ట్రిబ్యునల్ అయితే తీర్పిచ్చిన పరిస్థితి. ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి? మీరేం చెప్తారు? మాజీ ప్రధానికి మరణశిక్షే దండన అన్నట్టు కూడా ట్రిబ్యునల్ తీర్పు. 15 నెలలుగా భారత్తోనే హసీనా గారు ఉన్నారు. సో ఏం చెప్తారు సార్? అంటే ఆ దేశంలో రిజర్వేషన్ ఆందోళన ఒకటి పెళ్ళుబికింది ఆ మధ్యకాలంలో. 10 నెలల క్రితం ఆవిడ ఇక్కడికి రావడానికి ముందు అది జరిగిన సందర్భంగా తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించారు. దాదాపు 1400 మందిని చంపారు అనేది ఆవిడ మీద ఉన్నటువంటి అలిగేషన్. అందులో భాగంగానే పెళ్ళుబిక్కినటువంటి ఉద్యమంలో ఆవిడ ఇంటి మీద దాడులు జరిగినాయి. దాంతో ఒక రకంగా పారిపోయి ఇక్కడికి వచ్చేసారు. భారత్కి వచ్చి తలదాచుకోవడం అనేది జరిగింది. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా ఆవిడ ఆ ప్రస్తావన చేశారు. అయితే ఎందుకు భారత్లో తలదాచుకున్నారు, ఎందుకు ఇండియా అసలు బంగ్లాదేశ్ అనేది ఏర్పాటైందే భారత్ ఆశీర్వాదంతో. అవును. అంటే ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో తూర్పు పాకిస్తాన్గా ఉండేది, అది పశ్చిమ పాకిస్తాన్గా ఉండేది, ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్. మనం ఆ రోజుల్లో దేశ విభజన అనే పేరుతో బెంగాల్లో ఒక ముక్కని పంజాబ్లో ఒక ముక్కని కలిపి పాకిస్తాన్ అన్నాం. అందులో ఒక ముక్కని విడగొట్టడం ద్వారా, అంటే ఇక్కడ బంగ్లా, ఇక్కడ భాష వేరు, ఇక్కడ నాగరికత వేరు. పంజాబ్లో నాగరికత వేరు, భాష వేరు, వాళ్ళ గొడవ వేరు. కాబట్టి వీళ్ళు ఇక్కడ జాతీయ సమస్యగా మొదలైంది ఇది. తమ ఉనికి, బంగ్లా ఉనికి అనే ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ రివోల్ట్ మొదలైన సందర్భంగా ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఆందోళనకి మద్దతు ప్రకటించి 71లో వీళ్ల తరఫున భారత్ యుద్ధానికి దిగింది. యుద్ధానికి దిగి పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ ఏర్పాటుకి భారతదేశం ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో తోడ్పాటును అందించిన తర్వాత అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ఇది బంగ్లాదేశ్గా ఏర్పడింది. అదేమో ఈ తూర్పు పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్గా మారిన తర్వాత అది పాకిస్తాన్గా స్థిరపడింది. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా భారత్తో ట్రావెల్ అవటం అనేది జరుగుతూ వస్తుంది. అందులో భాగంగానే అక్కడి నుంచి వచ్చేసింది. కానీ భారత్కి బంగ్లాదేశ్కి ఒక ఒప్పందం ఉంది. నేరస్తుడు అని అక్కడ నిర్ధారించినటువంటి వ్యక్తికి ఆశ్రయం కల్పించకూడదు, ఇక్కడ వాళ్ళని వాపస్ ఇచ్చేయాలి, అక్కడికి పంపించేయాలి అనేటువంటి ఒక ఒడంబడిక కలదు. ఆ ఒడంబడిక ప్రకారం ఆ రోజున ఆవిడ పారిపోయి వచ్చిన సందర్భంగా ఇక్కడ ఆశ్రయం కల్పిస్తే కల్పించి ఉండొచ్చు గాక, ఆవిడ ఢిల్లీలో సేఫ్గా ఉన్నానని కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఉంచుకోవడం కుదరకపోయే అవకాశం ఉంది. ఎందుకు? ఆ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చింది, ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పడింది? ఆ రోజున జరిగినటువంటి దారుణాల నేపథ్యంలో ఏర్పడింది 71లో, ఇందిరాగాంధీ గారి హయాంలో. అక్కడ జరుగుతున్నటువంటి అంతర్గతంగా జరుగుతున్నటువంటి వైలెన్సు, దాన్ని సెటరైట్ చేయటం కోసం ఏర్పడినటువంటి సంస్థ అది. ఆ సంస్థ ఈవిడ నాయకత్వంలో జరిగినటువంటి ఈ 1400 మందిని చంపటము అనే కార్యక్రమాన్ని విచారణ జరిపి ఈవిడికి మరణదండన విధించడం జరిగింది. ఒక రకంగా షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా ఇష్యూ అయిపోయినాయి అన్నట్టు మాట్లాడుతున్నారు జనాలు. కానీ మరణదండన విధించారు. ఈ మరణదండన విధించిన సందర్భంగా భారతదేశం ఇక్కడ ఉంచుకోవడానికి ఛాన్స్ లేదు. అక్కడ డెసిషన్ లేనప్పుడు మాత్రమే వీళ్ళు ఉంచుకోగలరు. అక్కడ ఒక జడ్జిమెంట్ వచ్చేసిన తర్వాత వీళ్ళు ఉంచుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు నేరస్తురాలుగా ఆవిడ ధృవీకరణ పొందారు. అక్కడ ధృవీకరణ పొందాక నేరస్తుడిని ఎలా ఉంచుతారు? ఇక్కడ నేరస్తురాలను ఉంచే ఛాన్స్ లేదు కదా. మీకు ఒప్పందం ఉందిగా, నేరస్తుల అప్పగింత అనేటువంటి ఒప్పందం చేసుకొని ఉండటం చేత ఆ ఒప్పందం ప్రకారం ఈవిడిని తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాలి. దాదాపుగా నరేంద్ర మోడీ గారు ఆ మేరకు ఒక ప్రకటన ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తోంది. అయితే ఆవిడ ఇక్కడే ఉంటారా, ఇక్కడి నుంచి ఇంకేటన్నా వెళ్ళిపోతారా అనేది చూడాలి. కానీ ఈ మరణదండన విధించటం అనేది చాలా పెద్ద ఇష్యూగా చూస్తోంది ప్రపంచం. కానీ ఇది కొత్త ఏం కాదు. మనకి దక్షిణాసియా దేశాల్లో మరణదండన విధించినటువంటి ఒక దేశాధ్యక్షుడిని మనం చూస్తున్నాం మన జీవిత హయాంలోనే. జుల్ఫికర్ అలీ భుట్టో అనేటువంటి పాకిస్తాన్ నాయకుడిని ఆయనకు ఉరిశిక్ష విధించి
వదిలేయలేదు, ఉరి తీశారు. ఉరి తీసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత పర్వేజ్ ముషర్రఫ్ అనేటువంటి ఆయనకు కూడా ఉరిశిక్ష విధించడం జరిగింది. కానీ ఆ ఉరిశిక్ష నుంచి బయటపడ్డాడు ఆయన. బయటపడి మామూలుగానే మరణించాడు. ఈ నేపథ్యంలో ఈవిడ 3వ నెంబర్. ఈవిడ 3వ నెంబరు. ఈ ముగ్గురు కూడా పాకిస్తాన్గా, అప్పుడు అవిభక్త పాకిస్తాన్గా ఏర్పడినటువంటి, భారత్ నుంచి విడిపోయినటువంటి దేశానికి చెందినటువంటి నేతలు కావటం అనేది ఒక విశేషం. ఆ నేతల్లో ఇద్దరు పాకిస్తాన్కి చెందిన వాళ్ళైతే ఒకరు బంగ్లాదేశ్కి చెందినటువంటి నేతగా ఈవిడికి ఇది ప్రారంభం. అంటే ఒక రకంగా ఈవిడ ఇక్కడ భుట్టోగా చూడాల్సి ఉంటుంది బంగ్లాదేశ్కి సంబంధించి. ఒకవేళ ఈ ఉరి అమలు జరగకపోతే ముషర్రఫ్గా మిగిలిపోతుంది ఆవిడ. కానీ 3వ నెంబర్లో ఉంది ఈవిడ. దక్షిణాసియా దేశాల్లో ఈ మరణదండన విధించబడినటువంటి దేశ అధినేతల జాబితాలో ఈవిడ నంబర్ 3. ఈవిడ మీద ఈ శిక్ష అమలు చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూనస్ అక్కడ చాలా కాన్షియస్గానే ఉండటం మాత్రమే కాదు, ఈవిడ ఒక ప్రకటన ఇచ్చింది ఇది వచ్చిన తర్వాతే. ఆయన దేశద్రోహి, ఆయన ఉగ్రవాది అని మాట్లాడుతూ దీనికి రియాక్ట్ అవ్వద్దు అని చెప్పి తన పార్టీ కార్యకర్తలకి ఆవిడ చెప్పి అయితే ఈ పార్టీ నాయకులు వీళ్ళు రియాక్ట్ అవుతారేమో దీనికి అని వాళ్ళు అక్కడ ముందస్తు చర్యలు తీసుకుని ఆల్మోస్ట్ చాలామంది అక్కడ లోకల్గా ఎవరైతే రియాక్ట్ అవుతారో అనుకుంటున్నారో వాళ్ళందరినీ హౌస్ అరెస్టుల్లోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతా కార్యక్రమాల మధ్య బంగ్లాదేశ్ ఉంది. ఇప్పుడు ఈవిడ అంతర్జాతీయ సమాజం నుంచి ఒక నిరసన కార్యక్రమం తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రెజర్ బిల్డ్ చేయటం ద్వారా ఈ నిర్ణయం నుంచి తన్ని తాను కాపాడుకోవటం అనే ప్రోగ్రాంలో భాగంగా భారత్ని వదిలి వెళ్ళిపోతారేమో అనుకుంటున్నాను నేను. అంటే భారత ప్రభుత్వం ఆవిడకి ఆ అవకాశం కల్పించేలాగానే ఉంది. అంటే కానీ ఒప్పందాన్ని గౌరవిస్తామనే మాట వాడేశారు. ట్రిబ్యునల్ తీర్పు ఒప్పందాన్న, అంటే ఆ తీర్పు ట్రిబ్యునల్ కాదు అసలు, ఇది 2 దేశాల మధ్య నేరస్తుల అప్పగింత అనేటువంటి ఒక ఒప్పందం ఉంది. ఇప్పుడు నేరస్తురాలుగా ఆవిడని ధృవీకరించింది ట్రిబ్యునల్. ధృవీకరించాక నువ్వు ఉంచుకోవడానికి అవకాశం లేదు. దాని మీద భారతదేశం ఇంకా స్పందించలేదు కదా మన ప్రభుత్వం. ఆల్రెడీ వీళ్ళు ఒక ప్రకటన చేసే దీనిలో ఉన్నారు, చెయ్యక తప్పదు. అదేలే, ఈ చేసే లోపు ఆవిడ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆవిడ ఇంకెక్కడో తలదాచుకుని అక్కడి నుంచి ఆపరేషన్స్ చేసి అంతర్జాతీయ స్థాయిలో, ఐక్యరాజ్య సమితి స్థాయిలో అమెరికా నుంచో ఎక్కడి నుంచో ఒక డైలాగ్ చెప్పించగలిగితే కొంతమేరకు ఆవిడ ప్రాణానికి ప్రస్తుతానికి ముప్పు తప్పినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం ఏదో చేస్తుంది ఆవిడ. భుట్టో అవుతుందా, ముషర్రఫ్ అవుతుందా అనేది తేలాలి. ఇప్పుడు మరి తీర్పుని డిస్మిస్ చేసే అవకాశం లేకపోలేదంటారా? తీర్పుని ఎలాంటి కంటెస్ట్ చేయాలి కదా. ఈవిడ తరఫున ఇంకెవరో కంటెస్ట్ చేయాలి. కంటెస్ట్ చేసి దాన్ని అంగీకరించాలి. అంత పరిస్థితి ఉండదు. అలా ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చేసిన తర్వాత దాన్ని ఇంకో చోట సవాల్ చేయడానికి అవకాశం ఉందని నేను అనుకోవడం లేదు. వాళ్ళే అంటే అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి రివ్యూ చేయాలి దీన్ని అని ఒత్తిడి తీసుకొస్తే ఏదో ఒక చోట అలౌ చేస్తారు. సుప్రీంకోర్టు, బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులోనే ఎక్కడో ఓకే చెప్తే అలౌ చేస్తే అప్పుడు ఈ కేసు అడ్మిట్ అయితే అప్పుడు ఈవిడ వెళ్ళి వాదించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అది అంత ఈజీ వ్యవహారం అని నేనైతే అనుకోవడం లేదు. కొంచెం ఆవిడ అంతర్జాతీయ సమాజం దృష్టిలోకి విషయాన్ని తీసుకెళ్ళి అక్కడ నుంచి బంగ్లాదేశ్ మీద ప్రెజర్ తీసుకొస్తే ఏదైనా పని జరగచ్చు. కానీ ప్రజెంట్ అయితే అంటే ముషర్రఫ్ విషయంలో జరిగింది అదే, పాకిస్తాన్లో అప్పుడు జరిగింది అదే, ఇప్పుడు ఈవిడ విషయంలో కూడా అదే జరగచ్చేమో అనుకుంటున్నాం మనం. కానీ ఆవిడ ముషర్రఫ్ అవుతారా, భుట్టో అవుతారా అనేది చూడాలి. భుట్టో అవటానికే ఎక్కువ స్కోప్ ఉంది. ఆవిడ కష్టం ఫలించి ఆవిడ ముషర్రఫ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. చూద్దాం ఏమవుతుందో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.